అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాకు వెళుతూ ఆయా జిల్లాల్లో రెండు రోజులు అక్కడే ఉంటూ స్థానికుల యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 25 నుండి మా యాత్ర కొనసాగుతా ఉంది. దాదాపుగా 2 నెలల పాటు సాగింది. ఈ మధ్యలో పంచాయతీ ఎలక్షన్లు రావడంతో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మా పాదయాత్రను, మా జనంబాట యాత్రను హైదరాబాద్కి, మేడ్చల్ మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసి ఆ 15 రోజులు అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాత్రలో పాల్గొని ఇప్పుడు కొత్తగూడెం నుంచి మళ్ళీ ప్రారంభించాం. నిన్నటితో పంచాయతీ ఎన్నికలు కోడ్ అంత అయిపోయింది కాబట్టి ఈ రోజు నుండి మా యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి కొత్తగూడెంలో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి మన హజరత్ నాగుల్ మీరా మౌలానా చాన్ దర్గా షరీఫ్కి మరి దర్శనానికి రావడం జరిగింది. ఇదే మా మొట్టమొదటి కార్యక్రమం కొత్తగూడెంలో. చాలా పవిత్రమైనటువంటి దర్గా. ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి ఆనాడు బాబా దయ వల్ల ఆపేటటువంటి శక్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఆపడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది దర్శనాలకు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉరుసు జరుగుతుంటుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా మరి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది కరెక్ట్ కాదు.